కనాను దేశం నుండి, పాలస్తీనా దేశం నుండి, సిరియా దేశం లేక కల్దీల దేశం లేక మెస్పటోనియా ప్రాంతం, హారాను పట్టణం అనే ప్రాంతానికి బయలుదేరినాడు. అక్కడి నుంచి వచ్చాడు ఈయన గారు, అబ్రహాము గారు పాలస్తీనా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము అబ్రహాం వచ్చాడు. తిరిగి అక్కడ ఉన్న బంధువులు విషయంలో తను అక్కడికి వెళ్ళాడు. అయితే అబ్రహాము ఈ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుని యొక్క కృపలను సత్యమును కొనియాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు. నా యజమాను పక్షమున, చదవండి అమ్మా. నా యజమానికి కృపను సత్యమును చూపుట మానలేదు. చాలు. కృపా సత్యములు చేయు కార్యం ఒక మనుషుని పట్ల, ఒక మనుషుని జీవితంలో అనేది పోయిన వారం మనం ధ్యానం చేస్తాం, మననం చేసుకున్నాం. కృప అబ్రహాము యొక్క జీవితంలో వెదికింది, రక్షించింది. వెదికి కనుగొని రక్షించింది. అంత యోగ్యుడా ఏంటి? నోహు తర్వాతే అందరూ పాపులని జలప్రళయం ద్వారా తన యొక్క కోపాన్ని చూపించిన ప్రభు ఒక్క నోహును మాత్రమే భూమి మీద ఉంచినాడు. ఆయన యొక్క సంతతి ఎవరు? వాళ్ళు షేము, హాము, యాఫేతు. ఈ ముగ్గురు నుంచి ప్రపంచ జాతులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక తెగకు చెందినవాడు మనం. ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, కానీ అది నాకు గుర్తులేదు, మనకు సరిగా చూడండి. ఎలాగున ఏ జాతులు భూమి మీద ఉన్నాయో ఇప్పుడు అన్నీ కూడా ఈ ముగ్గురు కొడుకుల నుంచే వచ్చినాయి. మన ఇక్కడ ఎన్ని ఎలా ఉన్నా కానీ మళ్ళీ తెగలు శాఖోపశాఖలుగా అయిపోయినాం భూమి మీద. జాతులన్నీ కూడా మానవ జాతులు. అయితే అటుపైన కూడా మంచి కొంచెం కూడా నివసించని శరీరం కలిగిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఎందుకో కృపను బట్టి ఆ యొక్క హైందవ లేక విగ్రహారాధకుడిగా ఉన్న ఈ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని కోరుకున్నాడు. లేఖనం ఏం సెలవిస్తుందంటే, మరి దేవుని ఉద్దేశం, నేను ఎవరిని ప్రేమిస్తానో వారిని ప్రేమిస్తాను, ఎవరిని నేను ద్వేషిస్తానో అని ద్వేషిస్తాను, కరుణిస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమ 9వ అధ్యాయం. ఎక్కడుందా భాగం? 13వ వచనం. అంతే, మోషేని కూడా అంతే. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరు లేరు, ఆయనకి 20 లక్షల మంది ఉన్నారు అప్పటికి. వారిలో ఎక్కడో పారిపోయినాడు. దోషపూరితమైన ఒక హత్యలో ప్రధాన నిందితుడు ఎవరు? మోషే. నేను ప్రేమించినంతే, నేను ఎవరిని కరుణిత్తునో వారిని ఎవరిని ఎడలో జారి చూపుతునో. కాబట్టి అలాగునే ఒకనాడు అబ్రహాముని వెదికి రక్షించిన ప్రభు, ఆ కృప ఆయన ఎలా నడిపించిందో, కృప వెదికి రక్షిస్తుంది, కృప నడిపిస్తుంది అనేది మొదటి అంశంగా, మొదటి తలంపుగా మనం చూసుకున్నాం. రెండవది, సత్యము దేవుని కొరకు నిలబడేటే చేస్తుంది. సత్యమనే దట్టిని కట్టుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, వెళ్ళదు. కాబట్టి సత్యమనే దట్టి లూకాసు వార్తలో కూడా మనం చక్కగా నిలబడాలంటే ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటాం మనం. కొన్ని సమయాల్లో బలహీనులైన స్త్రీలు కూడా గట్టిగా నడుము కడతారు కొన్ని సమయాల్లో. అలాగే యుద్ధం చేసేటప్పుడు కూడా నడుముకి బాగా వడిగా పరిగెత్తాలంటే నడుము బలంగా ఉండాలి. ఇక్కడ సత్యమనే దట్టితో
ఆయన కట్టబడ్డాడు. శోధనలు అనేకమైనవి. శోధన లేకుండా ఎవరు ఉండవు భూమి మీద. కాబట్టి శోధనలో దేవుని కొరకు నిలుచున్నాడు. చిన్న చిన్న పొరపాట్లు అనగా తను ఉండవలసిన పాలస్తీనా లేక కనాను దేశం నుండి ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ శ్రమల గుండా వెళ్ళాడు. అక్కడ దేవుని కొరకు ప్రభు సత్యమని దట్టి ఆయన కట్టబడిందేమో, ఆయన తిరిగి క్షేమంగా స్థలాన్ని చూస్తున్నాడు. మరొకసారి కరువు వచ్చింది. ఒకసారి కరువు వచ్చి ఐగుప్తుకి వెళ్ళాడు. ఒకసారి కరువు వచ్చి ఫిలిస్తీన్ దేశం వెళ్ళాడు. లేక దాన్నే ఇక్కడ ఏం రాయబడింది అంటే గెరారు దేశం అని రాయబడింది. ఫిలిస్తీన్ దేశమే అది. అక్కడ కూడా శోధింపబడ్డాడు. శ్రమలు ఎక్కడికి వెళ్తే అక్కడంతా మనం 20 అధ్యాయులేమో గెరారు దేశానికి వెళ్ళాడని ఉంది, 12 అధ్యాయులేమో ఐగుప్తు దేశానికి వెళ్ళాడని ఉంది ఆది కాండంలో. 2 స్థలాల్లో కూడా దేవుని యొక్క కృప ఎంత అత్యున్నతంగా ఉన్నదో. ఆయనకే కాదండి, మనకును ఈ దినాల్లో ఆ కృప ఆకాశం కంటే ఎత్తైన ఆ కృప మన పక్షాన ఉంది. కాబట్టి కృప మనల్ని భూమి మీద ఆవరించి కాపాడుతుంది అన్నమాట అండి. ఈ దినం వరకు మనల్ని కాపాడింది. 10వ మాసం ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిపోయిందా అనిపిస్తుంది. కేవలం 2 మాసములే ఉన్నవి ఈ భయంకరమైన ఉధృతమైన దినాలలో. స్టిల్ వీఆర్ అలైవ్, ఇంకా నిలిచి ఉన్నాం. ఇది కృప ద్వారా జరిగింది. కృపా సత్యమును ఆయనను 1 రక్షించుట, 2 నడిపించుట, దేవుని కొరకు చక్కగా ఒకసారి ఓ మనుషుడా నరపుతుడా నీవు చక్కగా నిలబడతా నేర్చుకోవాలి. దేవుని కొరకు పాటలు పాడతా నేర్చుకోవాలి. పాటలు మైకులు పెట్టేసుకుంటారు, పాటలు పాడరు. అంటే విగ్రహం నైవేద్య నష్టేత అంటారు. ఇవాళ సహోదరికి బాగా వచ్చారు. విగ్రహ పుష్టి, అది విగ్రహ పుష్టి నేర్చుకుందాం. కొంచెం నిలబడితే చాలదు ఎవరికైనా. ఇక్కడ పాటలు చక్కగా పాడాలి, కమాండ్ ఉండాలి పాట మీద. నా నాలుక నా అంగటి దగ్గర ఉన్న ప్రదేశాలు నన్ను మాట్లాడటానికి ఇష్టపడవట్లేదు, అది అనుమతించట్లేదు నన్ను. అయినను సాయశక్తుల అంతా కూడగట్టుకుని ఫర్ హిస్ గ్లోరీ ఐఎమ్ టెలింగ్, ఆయన మహిమార్థం చెప్తున్నాను. అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది పడతాను, గదిలోకి వెళ్ళి కొంచెం అవసరపడాలి. చివరి రక్త బొట్టు వరకు యుద్ధాల్లో కారుతూ ఉంటాయి రక్తాలు. యేసుప్రభు మన కొరకు రక్తం కార్చాడు. బలహీనతలు ఉంటాయి, దాడులు ఉంటాయి మన మీద. ప్రభు ఎలాగున ఆయన అబ్రహాముని కాపాడు. రెండవది ఆయన సత్యం కొరకు నిలబడ్డాడు అనే సత్యాన్ని నేర్చుకున్నాం. మనం కూడా మన పరిస్థితుల్లో వి షుడ్ స్టాండ్ రైట్, చక్కగా నిలబడవు. నరపుత్రులను చక్కగా నిలబడు. దేవుని కార్యాలు. అంతేకాదు, మూడవది పోయిన వారం చక్కని మార్గంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి సరైన మార్గంలో, కుడికి కానీ ఎడమ కానీ తిరుగుగా చక్కనైనా లేక తిన్ననైనా నీ మార్గంలో ఆయన నడిపించేది ఆయనే. కానీ అది మూడవది అనుభవం. అందుకే అన్నాడు, ఇక్కడ ఎంతగా హృదయం ఉప్పొంగుతుందో ఆయన యొక్క హృదయం, ఎలియాజరు యొక్క హృదయం. ఆనాడు నాకు తెలుసు, నా యజమానుడు హరాను పట్టణం నుండి వచ్చినప్పుడు తెలుసు, కనాను దేశానికి వచ్చినప్పుడు తెలుసు, పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు తెలుసు, ఐగుప్తు వెళ్ళినప్పుడు తెలుసు నా యజమాని యొక్క జీవితం లేక బ్రతుకు. గెరారు దేశం ఫిలిస్తీన్ దేశం వెళ్ళినప్పుడు తెలుసు, తిరిగి వచ్చినప్పుడు తెలుసు. గొడ్రాళ్ళుగా అనగా ఇద్దరు, అంటే తండ్రి గొడ్రాలని స్త్రీ అంటారు కాబట్టి ఆ స్థితి నాకు తెలుసు. ఆయనను కృపను చూపుట మానలేదు. ఆయా సమయాలు కృప. అబ్రహామా భయపడకు అంటాడు ఒక రోజున. అంటాడా? భయపడకు. ఏమంటాడు తర్వాత? ఎస్, చాలు. నేనని కేడవు అంటే ఆపాదమస్తంగా ఆవరించున్న మనను కాపాడే కవచానికి కేడమని పేరు. కాళ్ళు మొదలు శిరస్సు వరకు కూడా ఏ భాగం కూడా
కీడు గుండా వెళ్లకుండా మనల్ని కాపాడితే కేడము. నేనని భూ సంబంధమైన శరీర సంబంధమైన కేడము ఒకవేళ అవి మనం భద్రపరచలేకపోవచ్చాము, కానీ కేడమై ఉన్న ప్రభు మాత్రం నేను నిన్ను రైట్రా బయటకు తీసుకొచ్చాడు, ఎదురుగా తీసుకొచ్చాడు. ఆకాశ నక్షత్రం, సముద్రపు ఇసుక రేణువు లెక్కించగలవా? భయపడకాయ బాబు. ఏంటి భయం? దానికి బాధ ఏంటి? పిల్లలు లేని ఆందోళన. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు. అలాంటి భయాలన్నింటిలో నుంచి అబ్రహామును తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు. మనం కృపా సత్యములు మనల్ని కాపాడుతాయని లేఖనంలో ఉంది, అవునా? కృపా సత్యములు కీర్తనలు 40వ వచనం, అలా తీయద్దు 11వ వచనం. నేను మొన్నటిది కాదు ఈ క్లాసు. ఒక ఆయన అంటారు మళ్ళీ పాత క్లాసే చెప్పారంటే వాళ్ళు పాత పాఠం చెప్పారంటే అనుకుంటారు. వాళ్ళు కొత్త పాఠానికి వెళ్ళాలి కదా. ఎప్పుడు పాత పాఠం రివిజన్ చేసేటప్పుడు నూతనమైన తలంపులు ఎన్నో ఉంటాయి. జీవం ఎంతో ఉంటుంది, జీవం ఎంతో వాళ్ళతో వస్తుంది. అందుకని భయం నాకు పాత పాఠం దగ్గర ఆగటానికి, నిన్నటి పాఠం దగ్గర ఆగటానికి. 41:10 వచనం అనుకుంటా, 11వ వచనం, 40:10, 11. నాన్న అది కాదు నాన్న, 11. ఏవి కాపాడేవి? అబ్రహాముని ఇంతవరకు అబ్రహాములో ఉండి అబ్రహాము ఆరాధించడం గొప్ప కాదు. అబ్రహాం ఇంటిలో దాసుడిగా పనివాడిగా ఉన్నవాడు ఒక పని మనిషి నన్ను గురించి సాక్ష్యం చెప్పాలి, నా భక్తిని గురించి సాక్ష్యం చెప్పాలి, నా ఇంటివారు చెప్పాలి. ఇంటివారు ఇంకా అభిమానంతో చెప్పవచ్చు, ఉప్పు తింటారు కదా ఇంటివాళ్ళు, అది కూడా గొప్ప కాదు. ఇక్కడ మాత్రం దాసుడు పనివాడు సాక్ష్యం. కృపను సత్యము కనుపరచుట నువ్వు మానలేదయ్యా. కృపా సత్యాలు కాపాడిన ఇంతవరకు ఎన్నో పరిస్థితులలో. చివరగా 4வது అయిపోతే 5వది 5 అనుభవాలు అబ్రహాములో ఉన్నవి. అబ్రహాము గురించి 5 అనుభవాన్ని ఎవరు చెప్తున్నారు? పనివాడు చెప్తున్నాడు. పనివాడు ఎలియాజరు చెప్తున్నాడు, పని మనిషి చెప్తున్నాడు. ప్రార్థనాపరుడైన ఎలియాజరు ఇక్కడ అమ్మా నమ్మకమైన ప్రార్థనాపరుడైన ఇక్కడ ఎలియాజరు. అంటే పనివాడి దగ్గరే ప్రార్థన ఉందంటే ప్రార్థనాపరుడైతే మరి యజమానుడైన అబ్రహాం ప్రార్థనాపరుడు కదా, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన ద్వారా సొదొమ గొమొర్రాలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబం కాపాడబడింది. ప్రభువా నీ దాసుని మన్నించేసరికి దయతో అక్కడ 50 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షించు. ఎంతగా తనది కాని కొరకు, దాని కొరకు, తనది కాదు అది, తన కుటుంబం లేదు అక్కడ, తన పిల్లలు లేరు అక్కడ, తన వాళ్ళు లేరు. 318 మంది దాసులు, ఆడ కుటుంబాలు చూడండి. ఆడు యోధులు, యుద్ధం చేసేవాళ్ళు 318 మంది ఇంటూ 6. ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇక్కడ, మనకి ఎంబీసీ చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంజనీరింగ్. ఎన్ని వేల మంది కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని వేల మంది ఉన్నారు తెలుసా అబ్రహాం ఇంట్లో. వాళ్ళంతా అబ్రహాం ద్వారా పోషించబడుతున్నారు. వాళ్ళందరినీ దేవాటం కాదు మనకు కావాల్సింది. దేవాటం అంటే ఏంటిరా? ఏమి తిందామా, ఏమి తిందునా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఇదే దేవాటం బ్రతుకులో. మన వాళ్ళు చూడగలరా ప్రార్థన? కుటుంబ ప్రార్థన చూస్తారా? క్రమం చూస్తారా? భయభక్తులు చూస్తారా? మన ఇంట్లోనూ మన చుట్టుపట్ల వాడు చూడాలనేది కాదు, వాళ్ళ ఎదుట మన సాక్ష్యం. అతడు మండుచు అతడు మండుచు ప్రకాశించిన సాక్ష్యం అది. నాట్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్. తన గురించి తను గొప్పగా చెప్పుకోవట్లేదు. అతను మండుచు. ఎవరో చెప్పారు అతని గురించి. ఎవరు చెప్పుంటారు? ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే సాక్ష్యం అది ఒక వ్యక్తి గురించి. ఆ పేరు నేను చెప్పను, మీకు తెలుసు అందరికీ. ఇక్కడ పనివాడు చెప్తున్నాడు సాక్ష్యం, దేవుడే చెప్పాడు సాక్ష్యం. మన గురించి దేవుడు చెప్తాడు, జాగ్రత్త,
బీ కేర్ఫుల్. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మనం నమ్మకంగా ఉండాలి. అబ్రహాము వలె జీవించబద్దులుగా ఉన్నామని లేఖనాలు జ్ఞాపకం చేస్తుంది. ఇది మొదటి పాఠం. మొన్నటి దినాన్ని చూసింది. 5 అంతల అనుభవాలు అబ్రహాములో ఉన్నాయి. అవి ఇతను దాచుకున్నాడు. ఎవరు? ఎలియాజరు. అవి వాటిని బట్టి ఆరాధిస్తున్నాడు. ఈ 5 అంతల అనుభవం కూడా నా దాసుని నడిపించి కృపను సత్యం చుట్టూ మానలేదని చక్కటి ఆరాధన ఉంది అక్కడ. రెండవది సాక్ష్యము, చరిత్ర ఇతని గురించి సాక్ష్యం చెప్తుంది. చరిత్ర, అబ్రహాం యొక్క చరిత్ర. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ అధ్యాయము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇతను చరిత్ర పుటలను తిరగవేస్తూ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీయుడు, యూదుడు, ఇతను యెహోషాపాతు అనే రాజు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. అయ్యా, బాబు, నాన్న అని దేవుని సన్నిధిలో సాగిలిపడి మొరపెట్టుకుంటున్నాడు. ఒక రోజున అక్కడ ఆరాధిస్తున్నాడు, ఇక్కడ మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. బహు గొప్ప భయము ఇతనిని ఆవరించి ఉంది. మొదటి వచనం. అవును, తర్వాత ఆగండి, చాలండి. 12వ వచనం. చాలు, ఇది ప్రార్థన. మనం కూడా ఇలా చేయాలి. అబ్రహాము దేవుడు చరిత్ర చెప్తుంది. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన యుగాంతంలో దిక్కుమాలను నాకును దేవుడిగా ఉన్నాం మీరు, దరిద్రుడైన నాకు దేవుడిగా ఉన్నారు మీరు. నాలో మంచి లేదు ప్రభు. హంబుల్ కావాలి మనం, దీనులు కావాలి. మనం హంబుల్ దీనత్వంలోకి వెళ్ళాలి, విరిగిరలు హృదయంలోకి వెళ్ళాలి. తప్పగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఎలియాజరు ప్రార్థనే ఆలకించాడు. ఆయన నన్ను దారిలో ఉండగానే ఏముంది అక్కడ? ఎలియాజరు ఏమంటాడు తెలుసా? బైబిల్ చూడొద్దు. నేను దారిలో ఉండగానే నా యజమాని ఇంటికి మీరు నడిపించారు. నా యజమాని ఇంటికి నడిపించారు. దారిలో ఉండగానే ఇల్లు కనిపించింది వాడికి. వాట్ ఏ వండర్ఫుల్! ఎంత అద్భుతం అండి ఇది. యజమాని ఇల్లు కనిపించేసింది దారిలో ఉండగానే. దేవుడు అలా చేస్తాడు. ఒక అబ్బాయి ఢిల్లీలో చదువుకున్నాడు. రాత్ర 2 రోజుల క్రితం ఎప్పుడో ఆ అబ్బాయికి ఎలా సాధ్యమైంది అని నేను ఇంకొక అబ్బాయి మాట్లాడుకుంటున్నాం. నా మనవడు ఈ పక్క టౌన్లోకి వెళ్ళటానంటే, పక్క హైదరాబాద్ వెళ్ళాలంటే భయం, మద్రాసు వెళ్ళాలంటే భయం. ఢిల్లీ చాలా భయంకరమైన ప్రదేశం అది. అక్కడ సంస్కృతి కానీ ఇంకోటి కానీ భాష రాదు. పోనీ ఏమన్నా పెద్ద మాటగారంటే అది లేదు. నేల కింద పెట్టుకుని కళ్ళు కింద పెట్టుకుని అడుగుతాడు, తల ఉంచుకుని అడుగుతాడు. ఆయన గారు మాటగారు కాదు. ఏం చేస్తుంది అతను నిలబడేట్టు? ప్రభు కృప తను ఆవరించింది. గొప్ప షాక్ ఆ టైంలోనే. తల్లిని కోల్పోయాడు ఆ బిడ్డ. ఎవరు లేరు, ఇంకా ధ్యానస్థితిలో ఉన్నాడు ఆయన. కృప అనేది ఎలాగున మనం దీనులు కావాలి, కానీ కృప మనల్ని వెంటాడుతుందండి. అది చేపట్టుకుని నడిపిస్తుంది సత్యం రూపంలో. కాబట్టి ఇక్కడ ఇతను కూడా అలాగే ఎలియాజరు నడిపించింది. ఇక్కడ కూడా యెహోషాపాతు అనే రాజు దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. చరిత్ర ఏం చెప్తుంది? అబ్రహాము గురించి చరిత్ర ఏం చెప్పింది? స్నేహితుడని చెప్పింది. ఇక్కడ అందుకే నీ స్నేహితుడైన ఈయనకి ఈ సందర్భానికని, ఈ యెహోషాపాతు కాలానికని, అబ్రహాం కాలం కొన్ని 1000 సంవత్సరాల పైనే ఉంటుంది. ఒక ఆయనతో ఇంకొక యవనస్తుడితో మాట్లాడుతున్నాం.
ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి అంటున్నాడు ఆయన. ఏం చేద్దాండి లెక్కలేస్తాడు ఆయన. మెతుషెల జీవితకాలం 1000 సంవత్సరాలు 969 అంటే 970, ఇంకా 30 సంవత్సరాలు తక్కువ. 1000 సంవత్సరాలు అతనే బతికాడు కాబట్టి మిగిలిన తరాలు కొన్ని వేల అయి ఉంటుంది అంటున్నాడు. సరే నాన్న నాకు తెలియదురా బాబు అది అన్నాను నేను ఆ యవనస్తుడితో. సైన్స్ ప్రకారం కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేలు, 10,000, 50,000, 1,00,000 అయిందంటారు సైన్స్ భూమి పుట్టి. కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఇవన్నీ ఇప్పటికి 6,000 సంవత్సరాలు అయిందంటారు. పాత నిబంధన కాలం అంతా 4,000 సంవత్సరాలు, క్రొత్త నిబంధన కాలం 2,000 సంవత్సరాలు. యేసుప్రభు పుట్టింది అంతే కదా, క్రొత్త నిబంధన కాలం అంటుంది. 2,000 అయిందంతే, 2020. ఏది ఏమైనా ఆయన కాలాల గురించి, కాలములు సమయములు దేవుని యొక్క వశం. మనకు ఎందుకండి అవన్నీ ఎంతకాలం అన్నా సరే డిస్కషన్కి వెళ్ళకూడదు ఎప్పుడు ఎవరితోటి అయినా సరే. మనం బాబు నాకు తెలియదని నమస్కారం పెట్టి పక్క తప్పుకోవడమే, ఇట్స్ గుడ్ థింగ్, మంచి సంఘటన అది. నీకు అంత జ్ఞానం లేదని చెప్పడమే, ఒప్పుకుందాం. కొండ అద్దమందు కొంచెముగా కనిపిస్తుంది అన్నంత మాత్రం కొండనండి. ఏంటి గంభీరంగా మేకపోతే గంభీరంగా కనపడాలా ఏంటి అన్ని చోట్లనా? అవును, అనువు కాని చోట అన్ని. లోకంలో కూడా మంచి మాటలు ఉన్నాయి మన కొరకు. ఇటు లోకంలో మాటలు లక్ష్య పెట్టు, దేవుని మాటలు లక్ష్య పెట్టు. సరే వద్దాం, లేఖనం దగ్గరికి వద్దాం. కాబట్టి ఇప్పుడు చరిత్రను తిరగవేస్తున్నాడు. నువ్వు అబ్రహాము దేవుడు ఎక్కడుంది చెప్పడం బైబిల్? జస్ట్ స్మరణకు తెచ్చుకోవటం సుమా, నాట్ టు క్వశ్చన్ యూ. ప్రశ్నించాలనే ఉద్దేశం నాకు లేదు. అబ్రహాము దేవుడు ఎక్కడా లేదు. దీనికి ముందు ఎక్కడా కనపడదు మనకి ఆ మాట. నాకు తెలుసు సుమా, మన్నించండి, మీరు ఎక్కడైనా చూపించగలరండి. నాకు తెలిసినంత వరకు ఆదికాండం 19వ అధ్యాయంలో, ఆదికాండం 19వ అధ్యాయంలో లేదు 18వ అధ్యాయంలో 17వ వచనం. ఇది ఇక్కడ అంతర్లీనమై ఉన్న అర్థం ఏమిటంటే, మర్మమై ఉన్న అర్థం ఏమిటంటే, ఇక్కడ దేవుడును అబ్రహాము మాట్లాడుకుంటున్నారండి. దేవాతి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒక రోజున. ఆయన ఎక్కడున్నాడండి? తోట, ఏమి తోటది? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ సింధూర వనంలో నివాసం ఏర్పరచుకున్న పాలస్తీనా దేశం, అది కనాను దేశం. కాబట్టి ఆ వనంలో, సింధూర వనంలో నుంచి బయటకు వచ్చారు. భోజనం అయిపోయింది, హాయిగా వెళుతున్నారు, అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని సాగనంపుతున్నాడు, మనుషుడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. యెహోవా అంటున్నాడండి 17వ యెహోవా అంటున్నాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు. ఇక్కడ మర్మమైనది అంటే నా స్నేహితుడైనా, ఎస్, ఇది ఒక్కటే సందర్భం. నా స్నేహితుడైనా అంటే సాధారణంగా స్నేహితుల దగ్గర ఆడపిల్లలిద్దరు కానీ మగపిల్లలిద్దరి దగ్గర కానీ మర్మం అనేది ఉండదు అసలు. అరమరికలు వస్తాయేమో కానీ మర్మం మాత్రం అన్నీ కుండబద్దలొట్టి మాట్లాడేసుకుని దాచి రహస్యాలు అమ్మబాబు దాచేస్తా తప్పేళ్ళు పక్కోడు మాత్రం చెప్పేసుకుంటారు, ప్రాణం పెట్టేస్తారు. అలాంటి అంత కాబట్టే ఇప్పుడు నా స్నేహితుడైన అబ్రహాముకి దాచితనా జరగబోయే విషయాలు చెప్తున్నాడు. వేరే సగుదులే. ఇంకా ఇక్కడికి వచ్చేద్దాం, మన భాగం దగ్గరికి వచ్చేద్దాం. కాబట్టి అట్లాంటి నీ స్నేహితుడైన, ఇక్కడ అన్నాడు, డైరెక్ట్గా అన్నాడు ఈయన యెహోషాపాతు, నీ స్నేహితుడైనా అబ్రహాముకి ఇచ్చావు కదయ్యా. ఆ తర్వాత ఎలా ఇచ్చాడు, ఎంతమందిని తోలేసావు, మీరు ఎంతమంది జనులు తోలేసినావు అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. పలానా జాతుల వాళ్ళని తీర్పు తెచ్చి ఇచ్చారు కదా. ఎంత వాగ్దత్త దేశమే. ఈ రోజున నా మీదకి యుద్ధానికి వస్తున్నారు వీళ్ళు, నా మీద యుద్ధానికి వస్తున్నారు. ఈ మాట ఈ తర్వాత ఉంటుంది మనకి. అబ్రహాము నా స్నేహితుడే మాట. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, చదివేసుకుందాం వాటిని. 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం. ఇక్కడ ఒక సందర్భంలో ప్రభువు మాట్లాడుతున్నాడు అనమాట అండి. నా స్నేహితుడైన అబ్రహాం. ఇంకా క్రొత్త నిబంధనలు యాకోబు పత్రికలో కూడా ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయవలెనని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుకున్నావు కదా. 22 కాబట్టి అబ్రహాము
ఎస్. దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడును అని లేఖనం నెరవేర్చబడును. మరియు దేవుని స్నేహితుడని అతను మరియు యాకోబు ఎక్కడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అబ్రహాము దేవునికి ఏంటో తెలుసా అన్నట్టుగా యాకోబు పత్రిక రాస్తూ పరిశుద్ధులకు లెటర్ రాస్తూ ఈ విషయాన్ని, అలాగే యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఉన్న కొన్ని వేల సంవత్సరాలు, ఎప్పుడు ఆది కాండానికి ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి కొన్ని వేలు లేదా 1000 సంవత్సరాలు మినిమం అనుకుందాం. ఇక్కడ దినవృత్తాంతాలు 20వ అధ్యాయానికి యెషయా గ్రంథానికి 1000-2000 అనుకుందాం. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి 3000 అనుకుందాం. ఎక్కడ యాకోబు కాలానికి అంతకాలం కాదు, 2000 అనుకుందాం. అది 1500 సంవత్సరం. ఏది ఏమైనా వేలాది సంవత్సరాల భాష. అబ్రహాము గురించి ఎవరు? అబ్రహాం ఎవరండి? దేవుని యొక్క స్నేహితుడు. ఎలా సాధ్యమండి? స్నేహితుడు అనగా గుణములు ఒకటై ఉండాలి, అభిరుచులు ఒకటై ఉండాలి, అంతస్తు కూడా ఒకటై ఉండాలి. సాధారణంగా వయసు వాడికి మధ్య ముసలివాడికి పిల్లలకి ఉంటుంది బంధం, అంటే స్నేహం ఉంటుందా? ముసలితో ఎవరైనా కూర్చొని నాతో మా మనవాళ్ళు మనవరాలు కూర్చోరు ఎక్కువ సేపు. సమాన వయసు గల వాళ్ళతోనే కూర్చుంటారు, స్నేహం చేస్తారు, ఇష్టపడతారు కబుర్లు చెప్పుకోవటం. వాళ్ళ యొక్క బుద్ధులన్నీ ఒకలా ఉంటాయి. తినేదాని దగ్గర, తాగేదాని దగ్గర, నడిచేదాని వాళ్ళకి కుదురుతుంది, పొత్తు కుదురుతుంది. బట్ వాడు ఏ హేతువును బట్టి ఈ ఇద్దరి మధ్య ఎంతటి స్నేహం వచ్చింది మనం ఆలోచిస్తే, ఇలాగ భౌతికంగా ఆలోచిస్తే 1% కూడా, 1% కూడా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. ఒకే ఒక కారణం, విధేయుడు. అందుకని భుజం మీద చేయి వేసి నడుస్తూ ఉంటాడు అనమాట అబ్రహాముతో దేవుడు. విధేయుడు ఎక్కడ కనిపిస్తే విధేయత? 12వ అధ్యాయంలో చూస్తాం మనం. 12వ అధ్యాయం పిలిచినప్పుడు లోబడినాడు, విధేయత చూపి ఎలక్కలేదు ఆది కారణంలో. అంతేకాదు దేవుడు పరిశుద్ధుడు, అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిమంతుడైన అబ్రహాము. అంతేకాదు రెండవది, దేవుడు తన గుణలక్షణాలు ఇచ్చేసాడు సంతరించుకున్నాయి. 7 అడుగులు నడిస్తే ఏదో అంటారులేండి, నాకు అది దాంట్లోకి వెళ్ళొద్దు మనం. వారు అరే చెంచు అలా బయటికి వెళ్ళి మాట్లాడుతారు. బుద్ధులన్నీ స్వభావాలను వచ్చేస్తే రావా లోకరీతిగా ఆటోమేటిక్గా. ఒక దుర్లక్షణాలు కలిగిన వాడు నా స్నేహితుడైతే ఆటోమేటిక్గా నాకు అవన్నీ సంతరించుకుంటాయి. మంచివాడు అనుకోండి, డెఫినెట్గా నీకే చెప్పాను ఎన్నిసార్లు వాడి దగ్గరికి వెళ్ళొద్దని అంటారు అమ్మ. అన్నయ్య గారు చూడండి అంటారు ఒక ఆవిడ. కాబట్టి మనం అంటే ఎక్కడ నష్టపోతారో మరి దేవునితో స్నేహం చేయటానికి, దేవుడు అబ్రహాముతో స్నేహం చేయటానికి ఏ మాత్రం పొసగదు. కలిసి నడుస్తున్నాడేమో, పిలిచాడు, విధేయుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు. ఆయనకు మరొక గుణం కూడా వచ్చింది దేవుని బట్టి, పరిశుద్ధుడు కూడా. 2 అంతల ఆత్మ సంబంధమైన ఆధిక్యతలు ఉన్నాయేమో. ఇప్పుడు స్నేహం. మూడవది బహుశా సమర్పణ కూడా ఉంది. బహుశా కాదు, నిజంగానే సమర్పణ ఉంది. నాదనే ఫీలింగ్ లేదు, ఇంకా అంతా నీదే. అబ్రహామా అంటాడు ఆయన ఎప్పుడో, ఆయన ఇష్టమైన టైంలో తలుపు కొడతాడు, ఏమంటాడు? అది ఒక్కటే తెలుసు అబ్రహాంకి, అది ఒకటే. ఎంతటి వాడు ఎవరంటారండి? నీ మాకు కూడిక నువ్వు వస్తున్నావని దేవుడు అడిగాడు అనుకోండి. నీవు బైబిల్ చదువుతున్నావా? కుటుంబ ఆరాధన నీకు ఉన్నదా ఇంటికాడ అడిగాడు అనుకోండి. అవును ప్రభువా అని చెప్పగలను. అవును చిత్తం, క్రమం ఉందా నీకు? కాబట్టి ఇక్కడ బహుశా ఆయన ఈ విషయాల్లో దేవునికి సమవుచ్యంగా. అంతేకాదు అబ్రహాము దేవునితో స్నేహం చేయటానికి మరొక కారణం కూడా ఉన్నది. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము, దేవుడు అబ్రహాముతో స్నేహం చేయటానికి, స్నేహితుడిగా ఉండటానికి గల కారణం 22వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం. ఇదే అతని యొక్క జీవితంలో ఉన్న ప్రత్యేకత, స్పెషాలిటీ అబ్రహాములో ఉన్నది. ఏమంటున్నాడు తర్వాత? అప్పుడు ఆయన నీ
ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించుకుని. ఇది ప్రపంచంలో ఏ వ్యక్తి కుటుంబంలోనూ ఏ వ్యక్తి కూడా సంభవించలేదు, ఇక ముందు కూడా సంభవిస్తుందని అనుకోవట్లేదు నేను. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, మేబీ లాస్ట్ టైం. కాబట్టి అక్కడ ఇంతవరకు అబ్రహాం యొక్క జీవితం ఒకే ఎత్తు, ఇక్కడ మాత్రం అతను ఎంత వయసు అయి ఉంటుంది ఊహించవచ్చు మనం. బహుశా 120 సంవత్సరాల వయసు వచ్చాడు. 100 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. తర్వాత 17-18 ఏళ్ళు ఉంటాయేమో ఆ బలి ఉటా తీసుకెళ్ళినప్పుడు. కాబట్టి ఇప్పుడు నో అదర్ హోప్ ఉన్న ఇంకొక మరో విధంగా కూడా ఒక బిడ్డను కన్నాడు, ఇస్మాయిల్ని కన్నాడు. ఇస్మాయిల్ ఉన్నాడు పోయి దగ్గర, ఎక్కడికో వెళ్ళిపోయాడు, పంపించేస్తాడు అడవుల్లోకి, పారాను అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. తూలుతూ వెళ్ళాడేమో, లేదా ఎలా వృద్ధుడు, కడు వృద్ధుడు, 147 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం. కాబట్టి మెట్టుకు 100 అప్పటికే కడుపు ఉడికినవాడు, వృద్ధులమని ఎంతో వ్యధ చెందుతున్నారు బిడ్డల విషయం. ఆ పరిస్థితుల్లో సహితము ఎస్ లార్డ్, ఓకే లార్డ్, అలాగే ప్రభువా అని చెప్పగలిగిన ఆ మనసు ఉన్నదే, అది అబ్రహాముని. ఈ మనసు ఇప్పుడు చూడటం కాదు, అదిలోనే ఎంత విధేయుడు. తనకు ఒక్కగానొక్క కుమారుడని బిడ్డను సైతము నా కొరకు బలిగా దహన బలి అంటే చర్మము దిగదీస్తారు. మేకలు కోసేవాడి దగ్గరికి వెళ్తే మనం, లేకపోతే కోడి కోసేవాడు ఉంటారు చాలామంది మన పక్కన బోడం దొక్కాలి, వాళ్ళు చర్మం దిగదీస్తారు, చర్మాన్ని లాగేస్తారు పైదంతా కూడా. స్కిన్లెస్ అంటాం కదా మనం, స్కిన్తో తింటే బాగోదు మళ్ళీ, స్కిన్లెస్ చేస్తారు, ఎలా తీసేస్తారు. అలాగా ఆ నరకబడిన వ్యక్తిని చర్మం దిగతీయాలి, కాళ్ళు చేతులు కాలేయము అన్నిటికీ విడదీయాలి, శుభ్రం చేయాలి, తర్వాత కట్టెలపై పెట్టాలి, దాన్ని కాల్చాలి. అది దహన బలి అంటే. తన స్వహస్తాలతో పనివాళ్ళని తీసుకెళ్ళాడు. పనివాళ్ళు మీరు ఇక్కడ, ఇజ్ ఇట్ పాసిబుల్ టు మీ, నాకేది సాధ్యమా? క్షమించు ప్రభువా, నాకు ఇష్టమే కానీ మా ఆవిడ మాత్రం మా ఆవిడ ఏడ్చేస్తుంది, విలవలాడిపోతుంది. ప్రియ సహోదరి, స్నేహానికి 1 సమర్పణ, 2 విధేయత, 3 త్యాగం ఉంది. తన కొడుకుని బలి ఇవ్వటం కాదండి, తనే బలిగా అయిపోతున్నాడు. అవునా కదా? చాలామంది అంటారు నీకు బదులు ఒకసారి దావీదు విలపిస్తాడు తన కొడుకు గురించి. దుష్టుడే కొడుకు అబ్షాలోము నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేది. 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు ఉన్నారు ఆయన గారికి, కానీ అబ్రహాంకి ఒక్కడే కొడుకు. నో సచ్ విలపించుట. అలాంటి విలపించటం అనేది ఎక్కడ? ఎస్ లార్డ్, అతను కోటే తెలుసు, ఎస్ లార్డ్ అంటమే, చిత్తం ప్రభు అంటాడు. స్నేహము, ఆ స్నేహితుని బట్టి ఒకసారి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మోషే అంటాడు. ఏమంటాడు మోషే? చిత్తము ప్రభు అంటాడు. ప్రభు నేను అక్కడికి వెళ్ళలేను అంటాడు. మీ దేవుడు ఎవరు అంటాడు? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడే చెప్పాయే బాబు దేవుడు. కాబట్టి ఆయన నిత్యము ఉండివాడు, మనల్ని అమితంగా ప్రేమించిన దేవుడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము విషయంలో కూడా అంతగా ప్రేమించి స్నేహితుడు. కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఒక పని నిమిత్తం వెళ్ళాలనుకోండి, మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఫలానా తాలూకా అని చెప్పుకుంటాం మనం, పనులు సంపూర్ణం కావాలంటే. ఇప్పుడు యెహోషాపాతు యొక్క పని పూర్తి అవ్వాలంటే, యుద్ధంలో జయం పొందాలంటే ఎవరి పేరు చెప్పాడు? అబ్రహాము యొక్క. ఇప్పటికి కూడానా అబ్రహాము కూడా విశ్వాసుల తండ్రి. నీవును అతని యొక్క అబ్రహాము యొక్క కుమారుడువే. ఎవరి విషయంలో ఉంటాడు దేవుడు? జక్కయ్యకి కూడా. జక్కయ్యేమో ఆ విషయం నాకు పెద్దగా తెలియదు, లేఖనం చెప్తుంది. కానీ నా విషయంలో మాత్రం దేవా అబ్రహాము కుమారుడయ్యా, నిన్ను నమ్మిన అబ్రహాము సంతతిలో ఉన్నవాడు నేను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ విషయంలో జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను కూడా మొరపెట్టడానికి అబ్రహాము ఆధారం చేసుకోవాలి.
తద్వారా చరిత్ర మనకు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తుంది అనేది సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియ సహోదరి, అబ్రహాము ఎలాగూ దేవుడికి స్నేహితుడే. ఇశ్రాయేలు వంశులన్నీ కూడా ప్రపంచంలోని ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరికి వెళితే మనము ఒకసారి చదవండి. మొదటి 3 వచనాలు 12వ అధ్యాయంలో త్వరగా. 12 అయింది టైం, ఇప్పుడు టైం అయిపోయింది. అది చూసారా ఎట్లాగున అబ్రహాముతో వచ్చి మాట్లాడుతున్నాడు. ఎన్నెన్ని ఆశీర్వాదాలు, అన్ని నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నామను గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరంగా ఉండు. ఓకే, ఇక్కడ అండి పాయింట్స్ కోసం నేను వచ్చాను ఇక్కడికి. ఈ మాట కొరకు వచ్చాము మనం ఇక్కడికి. భూమి యొక్క సమస్త, అందులో మనము ఉన్నామండి. ఒకనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి యొక్క సమస్త వంశం, ఇదొక మనం అన్య జాతుల నుండి రక్షింపబడిన ఈ వంశంలో ఉన్న మనము కూడా సమస్త వంశములు. అవునా? వంశంలో ఉందా? సమస్త వంశములు. ఇంకా మిగిలిన వాడు ఎవరు అందా? అన్యులు కాకుండా ఇలాగ అందా మిగిలిన వాడు. ఒకటి ఇస్మాయిలు సంతతి, రెండవది ఇసాకు, యూదులు వాళ్ళ దేవుడని చెప్పుకున్నారు. సాయిబులు అందరూ కూడా ముస్లిం అంతా ఆయన యొక్క సంతతి అని చెప్పుకుంటారు. అబ్రహాం ఇబ్రహీం అంటారు, వాడు అబ్రహాంని ఇబ్రహీం అంటారు. అంతేకాదు ఇసాకు యొక్క బలిని వాళ్ళు పండుగ చేసుకుంటారు ఇప్పుడు కూడా. అని అడగండి మీరు. ఇసాకుని జ్ఞాపకం చేసుకుని ఇసాకుకు బదులుగా వాళ్ళు ఇప్పుడు ప్రతి సంవత్సరం బక్రీద్ ఏదో చేస్తారు, ఏదో పండగ పేరు ఉంది. ఆ రోజున మేకకు కోస్తారు వాళ్ళు. అవసరత పక్క వాళ్ళందరికీ మేక మాంసం పంచిపెడతారు. అలా కూడా మాకు పంచిపెట్టేవారు. ఒక ఆయన ఉండేవాడు, మహమ్మద్ ఆలీ అని, ఇక్కడ ఉండేవాడు, లింగ్ వాటర్స్లో ఉండేవాడు. అంటే ఇంకేం బై హుక్ ఆర్ కుక్ అంటాము. అంటే ఏ విధంగా సమస్త వంశంలో అబ్రహాం యొక్క గొడుగు కిందకు వచ్చేసారు. నీవు నేను కూడా ప్రభు పిల్లలు అయిపోయినాం. అన్యులుగా ఉన్నవాళ్ళు కూడా దేవుని అబ్రహాం యొక్క పిల్లలే. కాబట్టి ఈ ఆశీర్వాదాలు ఆయన స్నేహితుడైన అబ్రహామును బట్టి మనం కలిగి ఉన్నామన్నది మనం మర్చిపోకూడదు. ఈ స్నేహితుడు అబ్రహాము స్నేహితుడైన యేసు ప్రభు నీకు స్నేహితుడా? ఇక్కడ ఈ మాట చూసుకొని ఇంకో ముందుకు వెళ్ళాలి మనం. సరే, అబ్రహాము స్నేహితుడైన యెహోషాపాతు ఏమంటాడు? యోధారాజు, అబ్రహాము స్నేహితుడేనా? ఓ దేవా, ఆయన నీకు దేవుడుగా, ఆయన నీకు స్నేహితుడే ఉన్నాడా? ఆయన మనకు దేవుడైతే ఆయన మన స్నేహితుడుగా ఉంటాడు. అంతేకాదు, స్నేహం మన మధ్య 3 పువ్వులు 6 కాయల మీద వెళ్ళాలంటే, నూతనమైన ఆకులు వేయాలంటే కొన్ని గుణలక్షణాలు, బుద్ధులు మారాలి. ఈ బుద్ధి, ఇద్దరు ఫ్రెండ్స్ని ఏమంటారు? సైలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అంటారు. ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నా, ఒకే లక్షణాలు కలిగిన ఒకే బోట్లో వెళుతున్నారు అంటారు. కాబట్టి ఇక్కడ కలిసి వెళతారు. అంతేకాదు, ఆమోస్ గ్రంథంలో వెళ్ళక్కర్లేదు కానీ ఒక 2వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుందండి. ఇద్దరు కూడి నడుతురా, సమ్మతించకుండా ఇద్దరు కూడి, ఏదో అగ్ని సాక్షిగా అంటారు, దేవుడి సాక్షిగా అంటారు. ఎన్ని కొట్లాట్లు ఉంటాయో ఎవరి మధ్య? 3 పిల్లల మధ్య. పిల్లలు పుట్టేశారు కదా, తప్పదు. అవునా? చాలాసార్లు పెద్దవాళ్ళు వేసే విషయాలు చెప్తారు. పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అదే సిగ్గుండదు కొంతమందికి. సిగ్గుమాలిన పశువు కంటే హీనంగా ఉండేవాళ్ళు, దుర్మార్గపు మృగం కంటే హీనంగా ఉండే జాతులు ఆడ మగలు కూడా ఉన్నారు. దేవుడు నన్ను క్షమించుగాక. దృష్టాంతం నాకు బోడని గుర్తొస్తుంది. చాలా కాలం ఉంది. నా చిన్నతనంలో మా ఊరిలో చూశాను. 5-6 బిడ్డలకు తల్లి, ఏమో కండ కావరం అంటారు దాన్ని. కాబట్టి మనము ఇద్దరు సమ్మతించుకొని ఇద్దరు కలిసి నడుతురా, ఆమోస్ గ్రంథంలో అంటాడు. ఇద్దరు భార్యాభర్తలు ఎన్నో, ఆమె యొక్క అవసరం ఇతనికి ఉంటుంది, ఇతని యొక్క అవసరం స్వార్థంతో జీవిస్తారు. ఆడ మగన భార్యాభర్తలు అన్నవాడు పక్కా స్వార్థం అంతే. ఈ మాట పలకటాక ఏమో ఏంటిది ప్రేమ. చాలా వందనాలరా, చాలా వందనాలమ్మ నీకు.
ప్రేమ అనేది కొంచెమే అంటాను నేను, అంతే. థ్యాంక్ యూ. ప్రేమ అనే దానికి స్వార్థపూరితంగా జీవిస్తున్నా. దేవుడు వర్ణించుగాక అన్నాను కదా. స్వార్థపూరితం. అవసరాలంటే నా అవసరాలు నీ దగ్గర తీరు, నీ అవసరాలు నాకు, ఇద్దరు అవసరాలు కలిసి మళ్ళా పిల్లలు. కాబట్టి ఏమో ఎక్కువ భాగం అలాగే కనిపిస్తుంది తప్ప ఇది హార్ట్ఫుల్గా ఉన్నారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు, లేకపోలేదు అంటే కొంచెం నేను చెప్తున్నాను. ఉన్నారు, ప్రేమించి ఒకరినొకరు ప్రాణంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే కొట్లాట్లు ఉండవా? బోళ్ళు అన్నీ ఉన్నది అని అన్న ఆవిడే. అబ్రహాం గారికి శాంతమ్మకని లేవా? శాంతమ్మ అనే పేరు శాంతి, అవునమ్మా? ఇప్పుడే నాకు తెలిసి అందరికి తెలియదు. ఏమి లేవా? ఉంటాయి. మా ఇద్దరి మధ్య లేవా? డెఫినెట్లీ. రాజీ పడకపోతే ఎప్పుడూ తెగదెంపులు. రాజీ అనేది ఉంటుంది ఇక్కడ. పోనీలే సర్దుకుపోదాం అనేది తప్ప ఈ ప్రేమ అనేది ఒప్పుకుంటుంది అమ్మాయి. ప్రేమ లేదంటే ఒప్పుకొని అంకులు అంటుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ చాలా వందనాలు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కలిసి నడవటానికి ఇలా అంటాను నేను. చూడండి మనకి ఎంత డిఫరెన్స్లు ఉంటాయో. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అనేది. ఉప్పు కారం దగ్గర తేడా రాదా చెప్పండి? చలి వేడి దగ్గర తేడా రాదా ఇద్దరికని? కొందరు దుప్పటి కప్పుకొని కొందరు దుప్పటి కప్పుకొని. ఉప్పు కారం దగ్గర తేడా వస్తారా టేస్ట్లో? కొందరు ఉప్పు ఎక్కువ, అది ఉప్పు లేకుండా ఉంటే, కొందరికి ఉప్పు కారం తేడా వస్తుంది రాదమ్మా చెప్పండి? డెఫినెట్గా ఉంటుందండి. పిల్లల మధ్య ఎంతో ఉంది మనకు తెలుసు, కప్పు పెట్టద్దు. అంటే అక్కడ ఏముంది? రాజీ తప్పదు. కానీ నేను చెప్పేది ఏంటంటే కంక్లూజను ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే, దేవునితో ఎట్లాంటి కుదరవు. ఈ పప్పులు ఉడకవు. దేవునితో కలిసి నడవాలంటే ముమ్మాటికి అబ్రహాము వలె ఉండాలి. ఒకటి సమర్పణ ఉండాలి, రెండు విధేయత ఉండాలి. విధేయత మొదటిది, రెండు సమర్పణ, మూడవది త్యాగం ఉండాలి. ఈ మన మధ్య, ఇద్దరి మధ్య, కుటుంబం మధ్య, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉన్న ఒకవేళ అక్కడ ఏదైనా ఉండొచ్చేమో. దేవునికి మనకి ఆయన మన స్నేహితుడు, ఫ్రెండ్గా బహుశా అరుదేమో ఒకరిద్దరు ఉంటారేమో ఈ ప్రియబిడ్డల వారి భార్య భర్తలు. ఫ్రెండ్లీగా ఒక ఇద్దరు స్నేహితుల వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటున్నారా? ఇద్దరు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉండగలరా? స్నేహితులే నో. కొట్లాటే అంకులు, రెండు అంకులు మా ఇంటికి వచ్చి చెప్పండి, బుద్ధి చెప్పండి. వాళ్ళకి ఎవరో నా రక్తం పంచుకున్న వాళ్ళు ఎవరో వచ్చి బుద్ధి చెప్పాలి. నీ పిల్లలు, చిన్నపిల్లలు సైతం నువ్వు అడుగుతావు అలాగా. కాబట్టి కానీ యేసు ప్రభుకి మనకి మధ్యలో ఆయనతో స్నేహంగా ఉండాలంటే ఈ గుణలక్షణాలు కలిగి యేసు. చిన్న మాట ఈ సందర్భంలో చూసుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఉదయకాలం చూస్తాం మనం. 15 ఉదయకాలం ఆరాధన వర్తమాన సందర్భంగా వెళ్ళాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మనం ఆయన స్నేహితులు కావాలంటే ఆగండి కొంచెం నేను కూడా వస్తాను. నేను ముసలోని కదా, అసలు లేటుగా తీస్తాను. 15వ అధ్యాయము 15వ వచనం. ఇదండి, నాట్ ఓన్లీ అబ్రహామును మాత్రమే కాదు కానీ మిమ్మల్ని కూడా నేను జ్ఞాపకం ఉంచుకుందామా? వయసుతో పని లేదు, రంగుతో పని లేదు, కులంతో పని లేదు, భాషతో పని లేదు, ఉద్యోగ స్థాయి, ఆర్థిక పరిస్థితితో పని లేదు. ప్రభువు అంటున్నాడు ఈరోజు ఈ సమయంలో, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులని పిలవక ఇక నుంచి, ఈ గడి నుంచైనా నేను ఫ్రెండ్గా. అమ్మ బాబేడేమా, ఏమో అన్నయ్య గారు, ఏమో అంకుల్ గారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బహుశా వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు? పనికి మాలిన ముమ్మాటికి ఒక వ్యక్తిని దృష్టిలో ఫ్రెండ్ అయితే అతనిలో ఉన్న ఎన్నో ఉంటాయి.
కనిపించే మంచిదేదో ఉంటుంది నీకు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, సరదాగా మాట్లాడతాడు, బహుశా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి. కానీ నీకు మరొక వ్యక్తి ఉన్నాడు భూమి మీద. నీకు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ నాకు తెలియదు, కానీ శ్రేష్ఠుడైన దేవుడు అంటున్నాడు, నేను ఇక ముందు మిమ్మల్ని దాసులను పిలవక మిమ్మల్ని ఏ టైంలో కానీ. ఒక లోకాసు వార్త చక్కటి దృష్టాంతం ఉంది. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. ఆ స్నేహితుడి దగ్గరికి అతని స్నేహితుడు వచ్చాడు. అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడుతున్నాడు. అయ్యా తలుపు తీరా, నాకు నా స్నేహితుడు వచ్చాడు, కానీ అతను పెట్టడానికి ఏమీ లేదు. దయతో ఎలవయ్యా, నేను పిల్లలతో పడుకున్నాను, ఎలవయ్యా కాడు కొడుకుని పడుకున్నాను, ఎలవయ్యా కొంతసేపు ఎంతోసేపు ఏడిపించాడు. అంటే అతని పరిస్థితి అలా లోపల గదిలో. కానీ ఇతను వెలుపల ఇంకా గోజాడుతూనే ఉన్నాడు. సిగ్గు విడిచి మాటికి అడుగుడు ద్వారా అతను లేచి తలుపు తీసి సహాయం చేస్తాడు. మరి లోకంలో ఒక వ్యక్తి నీ స్నేహితుడు, ఇలా వినండి, నీ స్నేహితుడు అనేవాడు కనుక కొంచెం సహాయం చేస్తాడనుకోండి. నీ దేవుడు కనుక నీకు స్నేహితుడు అయితే, ఆయన మనకు స్నేహితుడు అయితే, అనుదినము ఆయనతో కలుసుకుంటున్నావా నువ్వు? పనికి మాలిన బుద్ధులు కలిగిన మనం, ఆ ఆదాము స్వభావం కలిగిన మనం, ఆ పంది లక్షణాలు కలిగిన మనం ఎంతసేపు ఎంత కడిగినా కానీ అది అక్కడికి వెళుతుంది. ఈ సెల్ ఫోన్లో ఉంటాయే పాటలు, సినిమాలు, బుల్లి సెల్ ఫోన్ అని పెద్ద సెల్ ఫోన్ అని, పనికి మాలిన బురదలో దొల్లి అలవాటు దేనికి పందికి. ఈ పందికి ఇక్కడ కాదు ఉండే, ఇక్కడ ఉండరు, అటువంటి ఎవరు లేరు ఇక్కడ పందులు. ఆ స్నేహితులు అవి నష్టం, కష్టం, కీడు చేయొచ్చు. ఈ భూ సంబంధమైన వాళ్ళు నీకు ఆశించి దొరకపోవచ్చు. ఈ స్నేహితుడైతే, మన స్నేహితుడైతే మిమ్మల్ని నేను స్నేహితులు అనిపిస్తానని చెప్తున్నాడే, ఆయన స్నేహం తెలుసా? అనుదినం ఆయనతో మాట్లాడుతున్నావా? ఇద్దరు స్నేహితులు కలవకుండా మాట్లాడుకోకుండా ఉండలేరు. అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి, కలిసి నడుస్తారు, కలిసి ఒకే మంచం మీద పండుకుంటారు, కలిసి భోజనం చేస్తారు. ఓ ప్రియుడా, ప్రియ సహోదరు, డస్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఆయన మన స్నేహితుడే. అనుదినం ఆయన దగ్గరికి వెళ్తున్నావా? అనుదినం బైబిల్ చదువుతున్నావా? ఎన్ని అధ్యాయాలు చదువుతావు? ప్రభుతో గడిపిన సమయం. దావీదు దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఎంత దేనికంటే నువ్వు జుంటే దేని ద్వారా ఆయన వాక్యం చదువుతుంటే, ఆయన సన్నిధి క్రొవ్వు మీద దొరికినట్టు ఉంది నాకు. ఆయన సన్నిధిలో కనిపెడుతుంటే, ప్రార్థన చేస్తుంటే, కృపమణి ఉందా ఇక్కడ? చాలా వందనాలండి మేడం గారు. అలాంటి అనుభూతులు ఉన్నాయా? అలాంటి స్నేహం ఉందా మనకి? వీడికి ఒక స్నేహితుడు, ఈవిడికి ఒక స్నేహితురాలు. ఎలాంటి వాళ్ళు? ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం ఫోన్లో పలకరించుతున్నారు మీరు. స్నేహం ఉందా? ఒక సహోదరుడిగా ఉన్నారా? స్నేహము కలవరిస్తుంది. నైట్లో కలవరించాలి ప్రభువుని. మన గుండె మీద చెయ్యి కాదు, ఆయన చెయ్యి ఉండాలి మన గుండెల మీద. ఎంత ఈగడి వరకు ఆ చెయ్యి, ఆయన యొక్క హస్తం మన రూమి మీద ఉంది, ఇక్కడ భాగంలో ఉంది కనుక మేము ఇలా నిబ్బరంగా ఉన్నాం. ఆయన చెయ్యి తడుతుంది. ఎవరికి ఇంకా ఆయన స్నేహితుడిగా లేడు. ఏం చేశాడు? ఇక్కడ 1-2 మాటలు ఉన్నాయి, శ్రేష్టమైన మాటలు. 13వ వచనం, 13 అక్కడేనండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడను? ఇదండి రెండవ స్నేహితుడిగా ఉంటానంటున్నాడు. రెండవది ప్రాణం పెడతానంటున్నాడు. ప్రాణం పెట్టాడు ఆయన. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. నీకు 18 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చినాయి. నీకు 50-70 సంవత్సరాలు వచ్చినాయి. మీకు నాకు ఆయన స్నేహితుడైనా మనకి. ఓ అమ్మ, ఎంత డబ్బు ఉంది నీకు? బ్యాంకులో ఎంత ఉంది? ఎన్ని డిపాజిట్లు ఉన్నాయి మనకి? ఎంత పొలం ఉంది? ఎంత గవర్నమెంట్ది ఏదైనా నా పేరుని ఏమి లేకుంటే బాగుంది ఇప్పుడు అనుకుంటున్నారు. నా పేరునుంటే 18,000 రావు, 20,000 రావు. ఈ చేతిలో ఉన్న దాసేసుకుని చేతితో తీసుకోవాలనుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి. మనం ఆశ ఆపచ్చి
ఒకవేళ ఏమో మీరు ఏ విధంగా కలిగి ఉండాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ఆస్తిగా ఉన్నాడా, స్నేహితుడిగా ఉన్నాడా? ప్రాణం పెట్టినవాడండి. అమ్మ పెట్టలేదు, నాన్న పెట్టలేదు, అన్నదమ్ములు పెట్టలేదు, ప్రాణం పెట్టు. ఎందుకంటే గొప్ప స్నేహితుడు ఎవడుంటాడండి మీకు? రాజా గురించి, రాజా పేరు ఎత్తకపోతే మెసేజ్ ముందుకు వెళ్తాం. వాళ్ళ అమ్మమ్మ ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గరికి అండి, ఫ్రెండ్స్ అండి అంటాడు. తప్పేముంది, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు. ఈ ప్రేమ గలవాడిని, ప్రాణం పెట్టిన ఆయన్ను కలిగి ఉందాం. ఉదయము, రాత్రి, మధ్యాహ్నం, నిత్యము దేవుడు ఈ ప్రేమతో మనం, అప్పుడు ఆటోమేటిక్గా ఆయన అబ్రహాం. మూడవదిగా ఇక్కడే 3 విషయాలు ఉన్నాయి మనకి. 14వ వచనం రహస్యం ఇదండి. నా మాట వింటేనే మీరు నా స్నేహితుల మాట నువ్వు చెప్పావు, నేను నీ కూడా రానా ఏంటి? గంగలో దిగమన్నా, లోకంలో స్నేహాలే అండి. గంగలో దిగమన్నా, రైలు పట్టాలు ఎక్కేద్దామన్నా, రైలు మీద దూకేద్దామన్నా, అంతే కదా ఈ స్నేహాలు. అక్కడే తీసుకెళ్తాయి. బీ కేర్ఫుల్. నిన్ను తీసుకెళ్ళేది ఇటువంటి చోటకు తీసుకెళ్తాయి నీ స్నేహాలు, లోకంలో స్నేహాలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. దేవునితో స్నేహం చేద్దాం, మాట విందాం. ఆడ మాటలుగా వినొద్దు మనం. నాకంటే పొడుగు ఎదిగిపోయాడు, లావు పెరిగిపోయాడు, బరువు పెరిగిపోయాడు, ఆటిలో పెరిగారు తప్ప వీటిలో మన పిల్లలు యథా రాజా తదా ప్రజ. లోపం ఉందండి, లోపాలు లేకపోలేదు నాలో. కాబట్టి ఆయన మనకు 15వ వచనంలో నేను మీకు నా మాట వినాలి, ఆజ్ఞాపించడం అంటున్నాడు. ఆజ్ఞలని మాట దేవుడు ఎరుగు. ఒక్క మాట వింటూ తేలికైన మాట మాట్లాడుతున్నాను నేను. వింటే చాలు, వినాలి ఆయన మాట. కాబట్టి విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. అబ్రహాం స్నేహితుడిగా ఉంటాడు, తనకొక్కడైన కుమారుడిని ఆయన అంటాడండి దేవుడు. ఇంకో మరో సందర్భం ముందు ఇంకొక అంశం ఉంది, ఏదైనా కాంట్ పాజిటివ్ సాధ్యపడదు. మా సందర్భం ఉంది, ఇంకొకసారి మనసును ధ్యానం చేయవస్తుంది. ఈరోజుకి సాధ్యపడదు మనకి. దేవుడు సాక్ష్యం ఇస్తాడు అబ్రహాం గురించి, ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆ మాటను ప్రభు చదివేది అది అక్కడ ఉందమ్మా. ఇంకోటి అబ్రహాము 18వ వచనం, 12వ వచనం, అక్కడ 22వ అధ్యాయము, అది కాదు 22వ అధ్యాయం 18. 18 12వ వచనం, 22, 12 చదువు. మాట వినివాడు అనేనా? మాట విన్నాడు అంతవరకు, ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు అంతే. మాటలు కోటలు, మీ ఇంటికాడ మాపిడి భోజనం, మా ఇంటికాడ, తర్వాత మాపిడి భోజనం మీ ఇంటికాడ. మాటలు కాదండి. ప్రభు కొరకు మనల్ని అప్పగించుకుందాం. చరిత్ర ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ఆయన దృష్టాంతాలు కొన్ని ఆయా విషయాల్లో మనం చూడగలిగాం. అబ్రహాములో 3 ప్రధానమైన లక్షణాలు దేవునితో స్నేహం చేయడానికి కారణమైనవి. 1 విధేయత. ఉన్నాను ప్రభా, నేనున్నాను ప్రభా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభా. ఆయనకి ఇవే తెలుసు. ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నాడు, విధేయత చూపించాడు. 2 ప్రతిష్ఠించుకున్నాడు. 3వది త్యాగం. ఆ ప్రభు అంటున్నాడు మనతో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 15వ వచనంలో, నేను మీకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను అయ్యా. ప్రాణం పెట్టేవాడు కంటే గొప్ప స్నేహితుడు ఎవడు? 3వది అన్నాడు, నా మాట వింటే చాలు, మీరు నాకు స్నేహితులయ్యి ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మీకు అప్పగించబడిన పని పూర్తి చేయండి. చేతులు కడుక్కోండి. మిగిలిన వారు ఎవరు వెళ్ళాలా వాడు